యేసుక్రీస్తునాథునియందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ తపస్సు కాలంలో మనమందరం ముఖ్యంగా కోరుకుంటున్నటువంటి ఒక కార్యమే పవిత్రమైనటువంటి ఒక మంచి పాప సంకీర్తన చేయడం. మనం పాప సంకీర్తనం ప్రతిరోజు చేసేవాళ్ళమే, ప్రతిరోజు కాకపోయినా కానీ కనీసం నెలకి ఒక్కసారి అయినా మనం చేసేవాళ్ళమే. కానీ ఈరోజు ఈ పాప సంకీర్తనం అనే అంశం మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. కావున చాలామంది కథోలిక విశ్వాసాన్ని వదిలిపెట్టిపోవడానికి కూడా కారణం ఈ పాప సంకీర్తనమే. ఎందుకంటే మేమెందుకు ఒక గురువుతో పాప సంకీర్తన చేసుకోవాలి? కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక విచారణలో పనిచేస్తున్నటువంటి సమయంలో నాకు కూడా ఈ ప్రశ్న ఎదురైంది. ఇద్దరు భార్యాభర్తలు వారిద్దరు నా దగ్గరికి వచ్చి నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఫాదర్, పాప సంకీర్తనం ఎందుకు చేసుకోవాలి? నేను వారిని అడిగాను, మీరెందుకు గుడికి వెళుతున్నారు? వాళ్ళు నాతో సమాధానం చెప్పి, దేవునితో ప్రార్థన చేసుకోవడానికి, మళ్ళీ దేవుని యొక్క శరీరాన్ని భుజించడానికి అన్నారు. అయితే నేను వాళ్ళని అడిగాను, దేవుని యొక్క శరీరం అని మీరు ఎట్లా చెప్పవచ్చు? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దేవుని యొక్క అర్చకుడు ఎప్పుడైతే ఆ రొట్టె మీద ప్రార్థన చేస్తారో అది దేవుని యొక్క శరీరముగా మారుతుందని వాళ్ళు అన్నారు. ప్రియమైన సహోదరులారా, నేను వాడుతున్నాను, మీరు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. కానీ నేను ఒక మాట అడుగుతున్నాను, మీరు మీ యొక్క చర్చలు, మీ యొక్క సంఘములు ఉన్నటువంటి ఆ పాస్టర్ గారు దేవుని యొక్క శరీరముగా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ రొట్టె ఒక శరీరము, దేవుని యొక్క శరీరముగా మారుతున్నారని మీరు నమ్ముతున్నారు. కానీ ఎప్పుడైతే గురువు గారు ఈ పవిత్ర వస్త్రములు ధరించి పాప సంకీర్తన వేదికలో కూర్చుంటారో అప్పుడు మాత్రం ఎందుకు మీరు అదనలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించడం లేదు అని నేను అడిగాను. దానితో పాటు వాళ్ళు ముగించుకున్నారు. ప్రియమైన సహోదరులారా, వారు నా దగ్గర నుంచి దూరం అయిపోయిందని మీరు ఎవరు కూడా భావించకూడదు. నా మంచి మిత్రులే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కూడా. కావున పాప సంకీర్తనం అనేది ఇప్పుడు కూడా చాలా ప్రశ్నలకు గురి అవుతున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సంస్కారమే. మనం ఎప్పుడు కూడా అంటూనే ఉంటాం, లేక మనం వింటూనే ఉంటాం, ఎందుకు పాప సంకీర్తన చేసుకోవాలి? ఎందుకంటే ఎన్నిసార్లు పాప సంకీర్తన చేసుకున్నా కానీ నేను అదే తప్పులో పడిపోతున్నాను కదా, మరి పాప సంకీర్తనకి విలువ లేకుండా పోయిందా? పాప సంకీర్తన ద్వారా దేవుడు నా పాపములను క్షమించడం లేదా? ఎందుకు మళ్ళీ అదే పాపములు నేను పడిపోతున్నానని ఒకసారి ఇదే ప్రశ్న నా యొక్క అనుదిన ఆరాధనలో కూర్చున్నటువంటి సమయంలో నేను దేవునితో అడిగాను, దేవా, నేను పాప సంకీర్తన చేస్తున్నాను, కానీ ఎందుకు మళ్ళీ అదే పాపంలో నేను పడిపోతున్నానని. అప్పుడు దేవుడు నాకు ఒక చిన్న దర్శనాన్ని ఇచ్చారు. ఈ దర్శనం ద్వారా దేవుడు నాకు కొన్ని కార్యములు నేర్పించారు. నేను ఒక పొలంలో నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాం. మొత్తం బురదలతో నిండినటువంటి ఆ దారిలో వెళుతున్నటువంటి సమయంలో కాలు జారి నేను పడుతున్నటువంటి సమయంలో నన్ను రెండు చేతులు ఇట్లా ఆకొట్టుకున్నట్లు నాకు అనిపించింది. నాకు కావలసినటువంటి సమాధానం ఆ దర్శనం నుంచి నాకు దొరికింది. కానీ ఇంకను నేను అదే పాపములో పడిపోతూనే ఉన్నాను. నేను ఎన్నిసార్లు పాప సంకీర్తన చేసుకున్నా కానీ నేను అదే పాపములో మళ్ళీ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇటువంటి ప్రశ్నలు నాకు చాలాసార్లు ఎదురయ్యాయి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా చాలామంది నన్ను ఈ విధంగా అడిగారు. కావున పాప సంకీర్తనానికి దూరముగా చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్రియమైన సహోదరులారా, ముఖ్యముగా రెండు కారణాల వల్లనే మన యొక్క పాప సంకీర్తనం అర్థపూర్ణముగా మారకుండా ఉంటుంది. లేక పాప సంకీర్తనంలో మనం ఎన్నిసార్లు మనం పాపములు చెప్పినా కానీ ఆ పాపములు మళ్ళీ పదే మనం చేసుకోవడానికి ఉన్నటువంటి కారణాలు రెండు. ఒకటి, స్పష్టత లేనటువంటి పాప సంకీర్తనమే. స్పష్టత లేనటువంటి పాప సంకీర్తనం అని చెప్పినప్పుడు మనం 4 కార్యాలను మనం గుర్తుంచుకోవాలి. మనం ఒక పాపం చెప్పినప్పుడు ఆ పాపాలను గురించి ధ్యానించినప్పుడు మనం 4 అంశాలని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, మనం ఎటువంటి మనస్తత్వముతో ఈ పాపం చేశాను. రెండవది, ఈ పాపం దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉండే. మూడవదిగా, నేను ఎన్ని రోజుల నుంచి ఈ మనస్తత్వంతో ఉండేను, ఈ పాపం చేయకముందు ఎన్ని రోజుల నుంచి ఈ మనస్తత్వంతో ఉండేను, అదేవిధముగా ఎన్ని రోజులు ఈ పాపం చేశాను. అదేవిధముగా నాలుగవదిగా, ఎన్నిసార్లు మనం ఇదే పాపాన్ని చేశారని మనం గుర్తుంచుకోవాలి.
ప్రియమైన సహోదరులారా, మనకు మంచి పాప సంకీర్తన చేసుకోవడానికి తోడ్పడుతున్నటువంటి 5 కార్యాలని తల్లి శ్రీ సభ మనకి ఇచ్చి ఉన్నాయి. పాప సంకీర్తన చేసుకునే ముందు మనం చేసినటువంటి పాపాలను గుర్తుంచుకోవాలి, పాపాల గురించి ప్రాయశ్చిత్తపడాలి. 3వదిగా ఇక మీదట పాపం చేయనని ప్రతిజ్ఞ చేసుకోవాలి. 4వది చేసినటువంటి పాపాలన్నీ కూడా గురువు దగ్గర చెప్పుకోవాలి. 5వదిగా గురువు గారు ఇస్తున్నటువంటి ప్రాయశ్చిత్తాన్ని మనం అనుష్ఠించాలని. ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉన్నాము. మన యొక్క పాపాలను గురించి ధ్యానించుకోవడానికి మనం దేవుని యొక్క 10 ఆజ్ఞలను మనం వాడుతున్నాము. శ్రీసభ యొక్క 6 కట్టడాలని మనం స్వీకరిస్తూ దాన్ని పరిశీలిస్తూ మనం పాప సంకీర్తన చేసేవాళ్ళమే. కావున ఇక మీదట పాప సంకీర్తన చేసినప్పుడు ఈ 4 అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ పాపము నుంచి మనం విముక్తి పొందవచ్చు. ఎందుకంటే పాప సంకీర్తనంకి ముందు మనం గుర్తిస్తున్నటువంటి పాపాల గురించి గుర్తించడం ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. అలవాటు అంటే అది ఏదో సమయం లేనటువంటి ఒక పనిగా మారిపోయింది. నిండు మనస్తాపంతో మన పాప సంకీర్తన వేదికలోనికి రాలేకపోతున్నందున ప్రియమైన సహోదరులారా, మనం అదే పాపములో పడిపోతూనే ఉన్నాము. అదే పాపం మనం చేస్తూనే ఉన్నాము. అదే పాపం మనం పాప సంకీర్తన మనం చెప్పుకొని ఉంటున్నాము. 2వదిగా మన పాప సంకీర్తనం అర్థపూర్ణంగా మారకుండా ఉంటుందంటే దానికి ఉన్నటువంటి 2వ కారణం మనం ఆచరిస్తున్నటువంటి ప్రాయశ్చిత్త విధులే. మనం గురువుగారు చెప్పినటువంటి ప్రాయశ్చిత్తాన్ని మనం చేస్తూనే ఉన్నాం. ఒకవేళ ఒక పరలోక జపం కావచ్చు, లేక మంగళవార్త జపాలు కావచ్చు, ఒకరోజు ఉపవాసం ఉండమని కోరుతున్నారు కావచ్చు, లేకపోతే ఏదో ఒక జపం మనతో చెప్పమని చెప్తున్నారు, మనం ఆ జపం చెప్తున్నాం, మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, పాప సంకీర్తన వేదిక అనేది మన యొక్క పాపాలను చెప్పుకున్నటువంటి ప్రాంతం మాత్రం కాదు, అది దేవుని యొక్క ప్రేమని మనం అనుభవిస్తున్నటువంటి ప్రాంతమే అని మనం అర్థం చేసుకోవాలి. 2వదిగా పాప సంకీర్తన వేదికలో మనం కృపని అధికముగా పొందుతున్నటువంటి ఒక ప్రాంతమే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచనతో, ఈ అవగాహనతో మనమందరం పాప సంకీర్తనానికి వచ్చినప్పుడు ప్రియమైన సహోదరులారా, మన యొక్క పాప సంకీర్తనం అర్థపూర్ణముగా మారుతుంది. ప్రతి పాపము మన యొక్క జీవితంలో ఒక మరకని వదిలేస్తుంది. ఈ మరక పూర్తిగా మారాలండి, ఈ మరక పూర్తిగా మనం తొలగించాలండి, మనం ఏదైనా త్యాగ ప్రవర్తులు కూడా చేసుకోవాలి. ప్రాశ్చితం అనుష్ఠించిన తర్వాత మనం ఏదైనా మంచి పనులు చేసినప్పుడు, పుణ్య ప్రవర్తనలు మనం చేసినప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరులారా పాపం యొక్క మరక మన యొక్క జీవితం నుంచి తొలగించేది. కావున ఈ సంవత్సరం ఈ తపస్సు కాలంలో పాప సంకీర్తనానికి వెళ్ళేటప్పుడు మనం ఈ అంశాలను గుర్తుంచుకుందాం. నా యొక్క పాపము నేను ఒక తప్పు చేశానని నేను భావించినప్పుడు, నేను పాప సంకీర్తనానికి వెళ్ళడానికి ముందు నేను నా యొక్క చేసినటువంటి పాపాలను గుర్తించినప్పుడు, నేను చేసినటువంటి పాపము ఎటువంటి మనస్తత్వం ఉంది, నేను పాపం చేశాను, ఆ పాపం యొక్క కాఠిన్యం ఎంతవరకు ఉంటే, అది ఎన్ని రోజుల నుంచి నేను ఆ పాప అవస్థలో ఉన్నాను, 3వదిగా ఎన్నిసార్లు నేను ఈ పాపాన్ని చేశానని మనం గుర్తిస్తూ ప్రతి పాపాలని ఈ విధంగా ధ్యానిస్తూ మన పాప సంకీర్తన చేసుకోవాలి. అదేవిధముగా పాప సంకీర్తన తర్వాత మన యొక్క పశ్చాత్తాప ప్రవర్తనలు ఏదో గురువు గారు చెప్పినటువంటి జపాలు మాత్రం కాకుండా ప్రియమైన సహోదరులారా ఏదైనా త్యాగ ప్రవర్తనలతో పరిహారం చేస్తూ మన యొక్క హృదయానికి అంటినటువంటి ఈ మరకను కూడా తొలగించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. ఈ తపస్సు కాలం ఆశీర్వాదంగా మలుచుకోవడానికి మన మంచి పాప సంకీర్తన ద్వారా మనం తోడ్పడతాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.